అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హాటెస్ట్ న్యూస్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాం. బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. చాలా కాలంగా పార్టీలో అసమ్మతి సర్వం వినిపిస్తున్న కవితపై ఈ చర్య తీసుకున్నారు కేసీఆర్. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆమె పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను ఆధారం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. డిజైన్, నిర్మాణ లోపాల వల్లనే ఈ ఘటన జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. విశాఖలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖ నోవెటల్లో ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమిట్లో సీఎం పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. వైఎస్ శర్మిలారెడ్డి కూడా తండ్రికి నివాళులు అర్పించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషించారంటూ బీజేపీ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మోదీ స్పందించారు. తన తల్లిని అవమానిస్తూ మాట్లాడారని, ఆమెకు అవమానం జరిగిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ నుంచి మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదలైన కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఆఫ్రికాలోని సూడాన్లో ఘోర విపత్తు సంభవించింది. ఆగస్టు 31న మర్రా పర్వతాలలోని ఒక గ్రామంలో కొండ చర్యలు విరిపడి 1000 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ఈ వివరాలు ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన తీవ్ర భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్ 6.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది. దాదాపు 1500 మందికి పైగా మరణించారు. మరో 3000 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. భూకంప ధాటికి గ్రామాలు నాశనమయ్యాయి. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.